నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను సింధు. భారత్ లో గగనతల రక్షణ ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన మిషన్ సుదర్శన్ చక్ర గురించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. ఈ మిషన్ భారత్ ను శత్రు దేశాల దాడుల నుంచి కాపాడే ఒక సమగ్ర దేశీయ గగనతల రక్షణ వ్యవస్థగా రూపొందనుంది. 2035 నాటికి ఈ వ్యవస్థ సిద్ధం కానుంది. ఇది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లా పనిచేస్తుందా లేదా అంతకు మించి ఏదైనా సాధిస్తుందా? అసలు మిషన్ సుదర్శన్ చక్ర అంటే ఏంటి? ఇది భారత్ కు ఎలా ఉపయోగపడుతుంది? ఇందులో ఎలాంటి సాంకేతికత ఉండనుంది? ఇతర దేశాల రక్షణ వ్యవస్థలతో దీనికి పోలిక ఏంటి? ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ ఎందుకు గగనతల రక్షణపై దృష్టి పెట్టింది? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మిషన్ సుదర్శన చక్ర అంటే ఏమిటి? మిషన్ సుదర్శన చక్ర అనేది భారత్ లో ఒక సమగ్ర గగనయాన రక్షణ వ్యవస్థను నిర్మించే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఒక ఉన్నత స్థాయి రక్షణ ప్రాజెక్ట్. ఈ మిషన్ 2035 నాటికి భారత్ లోని సైనిక, పౌర, మతపరమైన ముఖ్య స్థలాలను శత్రు దాడుల నుంచి కాపాడే ఒక బహుళ స్థాయి రక్షణ వ్యవస్థలా రూపొందనుంది. ఈ వ్యవస్థ డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లు, బాలిస్టిక్ మిసైళ్లు, స్టెల్త్ విమానాలు, హైపర్సోనిక్ ఆయుధాలు వంటి విభిన్న గగనతల బెదిరింపులను ఎదుర్కొనేలా రూపొందించబడింది. ఈ మిషన్ ఆత్మ నిర్భర్ భారత్ లో లక్ష్యంగా పూర్తిగా దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేయబడుతుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మాట్లాడుతూ ఈ వ్యవస్థ ఒక గొడుగుగా మాత్రమే కాకుండా ఖడ్గంగా కూడా పనిచేస్తుందని, అంటే రక్షణతో పాటు ఖచ్చితమైన దాడులు చేసే సామర్థ్యం కలిగి ఉంటుందని చెప్పారు. సుదర్శన చక్ర భారత్ కు ఎలా ఉపయోగపడనుంది? మిషన్ సుదర్శన చక్ర భారత రక్షణ వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకురానుంది. ఈ వ్యవస్థ దేశంలోని కీలకమైన సైనిక స్థావరాలు, నగరాలు, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్స్, మతపరమైన స్థలాలు వంటి ముఖ్య ప్రాంతాలను శత్రు దాడుల నుంచి కాపాడుతుంది. ఈ సిస్టమ్ ద్వారా డ్రోన్లు, మిసైళ్లు, విమానాలు వంటి గగనతల బెదిరింపులను ముందుగానే గుర్తించి వాటిని నాశనం చేయవచ్చు. ఇది భారత్ కు బలమైన వ్యూహాత్మక రక్షణను అందించడమే కాక శత్రు దేశాలను దాడులకు వెనుకాడేలా చేస్తుంది. ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో ఈ వ్యవస్థ పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేయబడుతుంది. దీనివల్ల విదేశీ సాంకేతికతపై ఆధారపడడం తగ్గుతుంది. అంతేకాదు ఈ ప్రాజెక్టు దేశీయ రక్షణ పరిశ్రమలను ప్రోత్సహిస్తుంది, ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. భారత్ ను రక్షణ టెక్నాలజీ ఎగుమతిదారుగా మార్చే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ మిషన్ భారత్ ను ఒక శక్తివంతమైన స్వయం సమృద్ధి రక్షణ శక్తిగా నిలబెట్టనుంది. ఇజ్రాయిల్ ఐరన్ డోమ్లతో సుదర్శన చక్ర పోలిక ఉందా? ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ ఒక ప్రసిద్ధ గగనతల రక్షణ వ్యవస్థ. ఇది 4 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో రాకెట్లు, ఆర్టిలరీ షెల్స్ ను అడ్డుకునేందుకు రూపొందించబడింది. ఈ వ్యవస్థ 90% సక్సెస్ రేటుతో గాజా, లెబనాన్ నుంచి వచ్చేటువంటి రాకెట్ దాడులను తిప్పికొడుతుంది. మిషన్ సుదర్శన చక్ర కూడా ఇలాంటి రక్షణ లక్ష్యాన్ని కలిగి ఉంది. కానీ దీని విస్తృతి, సామర్థ్యం ఐరన్ డోమ్ కంటే ఎక్కువగా ఉండనుంది. ఐరన్ డోమ్ ప్రధానంగా షార్ట్ రేంజ్ థ్రెడ్స్ పైన దృష్టి పెడితే సుదర్శన చక్ర లాంగ్ రేంజ్ మిసైళ్లు, స్టెల్త్ విమానాలు, హైపర్సోనిక్ ఆయుధాలు, డ్రోన్స్ ఫార్ములను కూడా ఎదుర్కొనేలా రూపొందించబడింది. ఇది కేవలం రక్షణతో ఆగకుండా ఖచ్చితమైన కౌంటర్ స్ట్రైక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. భారత్ లోని విస్తృత భౌగోళిక, రాజకీయ సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యవస్థ అనేక ప్రాంతాలకు రక్షణను అందించనుంది. ఐరన్ డోమ్ ఒక నిర్దిష్ట ప్రాంతానికి పరిమితమైతే సుదర్శన చక్ర దేశవ్యాప్తంగా నెట్వర్క్ తో కూడిన రక్షణ వ్యవస్థగా రూపొందించనుంది. మిషన్ సుదర్శన చక్ర ఒక సమగ్ర నెట్వర్క్ తో కూడిన రక్షణ వ్యవస్థగా రూపొందించనుంది. ఇందులో బహుళ సాంకేతికతలు, సిస్టంలు ఇంటిగ్రేట్ అవుతాయి. ఈ వ్యవస్థలో అడ్వాన్స్డ్ రాడార్లు ఉంటాయి. ఇవి శత్రు మిసైళ్లు, డ్రోన్లు, విమానాలను 600 కిలోమీటర్ల దూరం నుంచి గుర్తించగలవు. ఇంటర్సెప్టర్ మిసైళ్లు, లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైళ్లు, లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ ఈ సిస్టమ్ లో భాగమవుతాయి. ఇవి బెదిరింపులను 400 కిలోమీటర్ల దూరంలోనే నాశనం చేయగలవు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి రియల్ టైమ్ లో భారీ డేటాను విశ్లేషించి వెనువెంటనే స్పందిస్తాయి. ఈ సిస్టమ్ భారత వైమానిక దళం, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, ఆర్మీ ఆకాశ్ తీర్ నెట్వర్క్ తో అనుసంధానమవుతుంది. అంతేకాదు గ్రౌండ్, ఎయిర్, మారిటైమ్, అండర్ సీ, స్పేస్ ఆధారిత సెన్సార్లు ఒకే నెట్వర్క్ లో అనుసంధానమై సమగ్ర రక్షణ చిత్రాన్ని అందిస్తాయి. ప్రాజెక్ట్ కుశ
ఇది 150 నుంచి 400 కిలోమీటర్ల రేంజ్ ఇంటర్సెప్టర్లతో కూడిన దేశీయ ఎక్స్టెండెడ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ మిషన్ లో కీలక భాగం. ఆపరేషన్ సింధూర్ భారత రక్షణ వ్యూహంలో ఒక మైలురాయి. ఈ ఆపరేషన్ లో భారత్ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి డ్రోన్లు, మిసైళ్లు, విమానాలను విజయవంతంగా అడ్డుకుంది. S-400 సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా జమ్మూ, అమృత్సర్, లూధియానా, భుజ్ వంటి 15 నగరాలపైన దాడులను నిరోధించింది. S-400 సిస్టమ్ 314 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ విమానాన్ని అడ్డుకొని చరిత్ర సృష్టించింది. ఈ ఆపరేషన్ డ్రోన్ స్మార్లు, అదేవిధంగా హైపర్సోనిక్ ఆయుధాలు వంటి ఆధునిక బెదిరింపులను అడ్డుకోవడానికి అడ్వాన్స్డ్ రక్షణ వ్యవస్థల యొక్క అవసరాన్ని హైలైట్ చేసింది. ఈ ఆపరేషన్ భారతీయ దేశీయ సాంకేతికతను విజయవంతంగా ఉపయోగించడం ద్వారా విదేశీ సాంకేతికత పైన ఆధారపడడం తగ్గించాలనే లక్ష్యాన్ని బలపరిచింది. పాకిస్తాన్, చైనా వంటి పొరుగు దేశాల నుంచి వచ్చే బెదిరింపులు, పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి వంటి ఘటనలు భారత్ ను గగనతల రక్షణపై దృష్టి పెట్టేలా చేశాయి. భారత్ కు ఉపయోగాలు, భవిష్యత్తు ప్రణాళికలు. మిషన్ సుదర్శన చక్ర భారత్ కు బహుముఖ ప్రయోజనాలను అందించనుంది. ఈ వ్యవస్థ దేశ భద్రతను బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్, చైనా వంటి దేశాల నుంచి వచ్చే గగనతల బెదిరింపులను తిప్పికొడుతుంది. దీనివల్ల జమ్మూ కాశ్మీర్ వంటి సున్నితమైనటువంటి ప్రాంతాల్లో భద్రత మెరుగుపడుతుంది. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంతో ఈ సిస్టమ్ దేశీయంగా అభివృద్ధి చేయబడుతుంది. దీనివల్ల విదేశీ సాంకేతికత పైన ఆధారపడడం తగ్గుతుంది, రక్షణ ఖర్చులు తగ్గుతాయి. ఈ ప్రాజెక్టు DRDO, భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ప్రైవేటు రంగ సంస్థల సహకారంతో జరుగుతుంది. దీనివల్ల దేశీయ రక్షణ పరిశ్రమలు, స్టార్టప్స్, MSMEలు అభివృద్ధి చెందుతాయి. ఈ వ్యవస్థ వియత్నాం, బ్రెజిల్, UAE వంటి దేశాలకు ఎగుమతుల అవకాశాన్ని కల్పిస్తుంది. భారత్ ను రక్షణ టెక్నాలజీ హబ్ గా మార్చుతుంది. 2035 నాటికి ఈ వ్యవస్థ పూర్తిగా అమల్లోకి వస్తుంది. మొదట కీలక నగరాలు, సైనిక స్థావరాలను కవర్ చేసి ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. ప్రాజెక్టు కుశ, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ వంటి సిస్టంలు ఈ మిషన్ ను వేగవంతం చేస్తాయి. మిషన్ సుదర్శన చక్ర భారత రక్షణ వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయం. దేశీయ గగనతల రక్షణ వ్యవస్థని దేశాన్ని ఆధునిక బెదిరింపుల నుంచి కాపాడుతుంది. ఆత్మనిర్భర్ భారత లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. ఆపరేషన్ సింధూర్ లో చూసినట్టు భారత్ ఇప్పటికే దేశీయ సాంకేతికతతో శత్రు దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. 2035 నాటికి సుదర్శన చక్ర భారత్ ను ఒక అభేద్య దేశంగా మార్చనుంది.